వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అన్నటువంటి అంశం చర్చకొచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఏం తీసుకురాబోతున్నారు అన్నటువంటి విషయాల మీద మురళీకృష్ణ గారికి సంబంధించినటువంటి ఒక ఇది చూద్దాం. వక్ఫ్ చట్టంలో మార్పులు కేంద్రం సిద్ధమైంది. 1954 మొదటగా చేసిన ఈ చట్టానికి 1995, 2013 సంవత్సరాల్లో సవరణ చేశారు. 2013లో చేసిన సవరణ వల్ల వక్ఫ్ బోర్డుకి అమితమైన అధికారాలు ఇవ్వబడ్డాయి. ఏ ఆస్తినైనా వక్ఫ్ బోర్డు తమ ఆస్తిగా ప్రకటిస్తే దాన్ని సవాల్ చేసేందుకు వక్ఫ్ ట్రిబ్యునల్ ఒక్కటే మార్గం. న్యాయస్థానాలు కూడా జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. అంత సరళంగా వక్ఫ్ బోర్డుకి అధికారాలు కట్టబెట్టబడ్డాయి. తమిళనాడులో ఒక గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. అందులో 1000 ఏళ్ల నాటి దేవాలయం కూడా ఉంది. పేద ముస్లింల తలాక్ ద్వారా విడిపోయిన భార్యకు, పిల్లల పోషణకు దాతలు ఇచ్చిన ఆస్తులను కాపాడేందుకు ఈ వక్ఫ్ బోర్డు ఏర్పాటైంది. అయితే 1995, 2013లో చోటు చేసుకున్న సవరణల వల్ల క్వాజీ జ్యుడిషియల్ అధికారాలు బోర్డుకు చెందినాయి. దీంతో అనేక ఆస్తుల రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి లేదా వివాదాస్పదం అవుతున్నాయి. కేరళ ప్రభుత్వం ఒక సవరణ చేయాలని కూడా ప్రయత్నించింది. అదేంటంటే ఎవరైనా ఆస్తిని అమ్మాలన్నా కొనాలన్నా అమ్మకందారు, కొనుగోలుదారు ఇద్దరు కూడా వక్ఫ్ బోర్డు నుంచి ఎన్ఓసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే క్రైస్తవ మిషనరీలు అభ్యంతరం చెప్పడంతో అది ఆగిపోయింది. ఇలాంటి చట్టానికి సవరణలు తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తోంది. అందులో ముఖ్యమైనవి వక్ఫ్ బోర్డులో మహిళలకు స్థానం కల్పించడం, వక్ఫ్ బోర్డుకున్న క్వాజీ జ్యుడిషియల్ అధికారాలను తొలగించడం, ఏ ఆస్తినైనా వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలని ముందుగా రెవెన్యూ అధికారులకి సాక్ష్యాధారాలు సమర్పించడం, వాటిని పరిశీలించిన తర్వాత రెవెన్యూ అధికారులు బహిరంగ ప్రకటన ద్వారా అభ్యంతరాలను స్వీకరించడం, వాటిని విచారించి పరిష్కరించడం. ఇప్పటికీ దాదాపు 13 లక్షల ఎకరాల వక్ఫ్ బోర్డు ఆధీనంలోని భూములు. ఈ బోర్డులోని సభ్యులు వారి అవసరాల కోసం పెద్ద ఎత్తున వక్ఫ్ ఆస్తులు అన్యాక్రాంతం చేస్తున్న ఫిర్యాదులు వస్తున్నాయి. హైదరాబాద్ హైటెక్ సిటీ ఉన్న ప్రాంతం, ల్యాంకో, ఇన్ఫోసిస్ వగైరా సంస్థలు ఉన్న స్థలాలు వక్ఫ్ చెందినవని అక్బరుద్దీన్ అంటున్నారు. మరి అవి ఎలా ప్రభుత్వపరం అయ్యాయి? ప్రభుత్వం వాటిని ఆ సంస్థలకు ఎట్లా బదలాయించింది? ఆ సమయంలో వక్ఫ్ బోర్డు ఏం చేస్తుంది? హిందువులకు దేవాదాయ శాఖ ఎలా తయారైందో ముస్లింలకు వక్ఫ్ బోర్డు అట్లా తయారైంది. అక్కడతో ఆగలేదు. కనబడ్డ భూమినల్లా క్లెయిమ్ చేయడం, ట్రిబ్యునల్లో ఉండేది వాళ్లే, అవసరం ఉన్నవాడు బేరాలాడటం, దీనికి చెక్ పెట్టి వక్ఫ్ బోర్డు ఆస్తులను క్రమబద్ధీకరించి ఆస్తులని దాతలు ఏ ఉద్దేశంతో ఇచ్చారో దానికే వినియోగించేలా చూడటం ఈ సవరణ ఉద్దేశం. ఇప్పటికే పర్సనల్ లా బోర్డు గొడవ మొదలుపెట్టింది. దీని తర్వాత సిక్కు క్రైస్తవుల ఆస్తులు కూడా ప్రభుత్వ నియంత్రణలోకి వెళ్తుందని భయపెట్టే ప్రయత్నాలు మొదలైనవి. దాతలు ఏ ఉద్దేశంతో ఆస్తులను రాసి ఇచ్చారో దాన్ని నెరవేర్చేలా చూసే బాధ్యత ప్రభుత్వానికి ఉంది.